ఏమిటి నా మిల్లుకే నిప్పెడతానన్నాడా? ఎవడవాడు? నీ తాతన్రా అన్నాను. పేరు అడిగితే వాడు ఈ మాట అన్నాడు బావా. పైగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు మధ్యలో మనం కొట్టేస్తున్నామని కూడా అన్నాడు. అయితే వాడెవడో కమ్యూనిస్ట్ అయి ఉండాలి. న్యాయం అడిగే ప్రతి వాడిని కమ్యూనిస్టే అంటారా గాడిద. ఇది కూడా వాడి మాటలే బావా. బావా వాడికి ఊళ్ళో మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. కడుపు నిండితే నోరు దానం పెట్టకదే మూతపడు. కరెక్ట్ కరెక్ట్. మేనేజర్ సార్, అదేదో చూడు. అడిగినప్పుడు అలా ఇస్తుంటే అదే అలవాటు అయిపోతుంది సార్. ఆ సంగతి నేను చూసుకుంటానుగా. ఓకే జానకి, ఒక్క సిగరెట్. భోంచేసా కాలుస్తారుగా. ఫోన్ చేశాక ఎలాగో కాల్చక తప్పదు కదా. ఈ లోపుగా ఒక్క సిగరెట్ ప్లీజ్. తీసుకోండి. కుక్క చచ్చిన బాధలో ఉన్నాను, ఇంకొక సిగరెట్ ఇవ్వే. ఏం పర్వాలేదు, ఆ బాధలోనే ఉండండి. మరి అగ్గిపెట్టి తెస్తానుండండి. భోంచెద్దురు గాని త్వరగా రండి. అలాగే. కట్టుకున్న భార్య ముందే దొంగతనం చేయాల్సిన కర్మ పట్టింది. నాన్నా, అమ్మ భోజనానికి రమ్మంటోంది. ఎస్ కమింగ్. మా నాన్న చాలా మంచివాడు. అదేమిటమ్మా అంత సడన్ గా నా మీద ప్రేమ అది పుట్టుకొచ్చింది? కాదు నాన్న, కార్ నాకేగా కొనిస్తాను. అలాగేనమ్మా. నాకు కూడా కొనిస్తానన్నారు. నీకు కొనిస్తానమ్మా. చాలా మంచివాడు. ఉన్నానమ్మా, నలిగిపోతాయమ్మా. నలిగేది పొట్టలో గ్యాస్ బెలూన్ ఉందా ఏమిటి? బెలూన్ కదమ్మా, ఏదో బాధగా ఉంది. ప్రొద్దున్న నుంచి ఒకటే బాధగా ఉందమ్మా. అమ్మా, నాన్నగారు గొంట్లో కులాసగలేదట. ఇప్పుడు భోజనం చేయకుండా ఉపవాసం ఉంటారట. ఏమిటండి, ఎందుకు భోజనం మానేస్తారట? ఏం లేదు జానకి, కలెక్టర్ గారింటో పార్టీ కదా, చాలా తినేశాను. కలెక్టర్ గారి ఇంటికి చావు కదా మీరు వెళ్ళారు? అవునవును. కలెక్టర్ గారి దగ్గర నుంచి మన మున్సిపల్ బిల్ కలెక్టర్ తో పెళ్లి జరుగుతుంటేను డిన్నర్కి వెళ్ళాను. వాళ్ళు ఏం పెట్టారో ఏమిటో. ఏది నొప్పి ఎక్కడ? చూడకలేదు జరిగి నొప్పి తగ్గిపోయింది. అయ్యో, అలా తగ్గిపోయినట్టే కనిపిస్తుంది. తర్వాత అది టైఫాయిడ్ లాగా తెలుస్తుంది. ఆ నొప్పి ఎక్కడ చూడాల్సిందే. చూడాల్సిందే. చాలా విచిత్రంగా ఉంది. నాన్నగారి పొట్టలోంచి సిగరెట్లు పడుట. ఆ మధ్య ఎక్కడో ఫోటోలోంచి విభూతి పడ్డట్టు నాన్నగారి కడుపులోంచి సిగరెట్లు పడ్డం బొలబొలే. అమ్మా, ఇది తప్పకుండా నాన్నగారి సిగరెట్ల మహత్యమే. దొంగతనం చేస్తారా? అది కాదు జానకి, నువ్వు బీరువా తాళం సరిగ్గా వేయలేదు. నీకు శ్రమ తగ్గిద్దామని రేపు కోట కూడా ఇవ్వాలి. జానకి జానకి, ఈ చిన్న విషయానికి ఇంత రాతంతం చేస్తావెందుకు? ఇంతకు ముందు ఎప్పుడైనా నేను దొంగతనం చేశాను? ఇదిగో, నేను ఊరు వెళ్ళేటప్పుడు వారం రోజులకు సరిపడే విసిగి ఇంత ఇంకుపాటులో పోసితే కదా నాన్న. అమ్మా, నువ్వు చెప్పదలుచుకునే ఏదైనా ఉంటే సూటుగా చెప్పు, కానీ ఈ వయసులో నన్ను ఇలా గుంజలు దించడం నీకు న్యాయం కాదు. ఇక ముందు ఎప్పుడు పొరపాటు చేయను. ఈ తాళాన్ని దగ్గర ఉంచు. చూడండి, చిన్న విషయంలోనైనా మీరు నా దగ్గర అబద్ధాలు ఆడకూడదు. అది ఏమాత్రం నేను తట్టుకోలేదండి. నిజమే జానకి, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సిగరెట్ గురించి చిచి ఇంత రాతంతో జరిగిపోయింది. బుజ్జి, 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 విభూతి అందమైన పిల్ల ముద్దుగా నిన్నే పిలుస్తోంది. తీసుకో. బుజ్జి, బుజ్జి. వస్తున్నా. నన్నేగా పిలిచింది? నేను పిలిచింది దూడని, ఎద్దుని కాదు. తిక్కగా ఉందా? నువ్వు ఆ రైస్ మిల్ కూతురువేగా? రైసు మిల్లు పిల్లల్ని కనదు మిస్టర్. నాకు తల్లిదండ్రులున్నారు. నా బుజ్జి మీ ఇంట్లో దూరింది. అయినా కనపడ్డ ప్రతి వాళ్ళ ఇంట్లోకి దూరటం ఇది అలవాటు నీకు? ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడు. నీ దగ్గర ఏమైందిరా? తోడుకోమింది గురు. అయ్యో, నా బుజ్జి ఎక్కడుందా? చదా దూర భయపడి చేస్తావేట్రా? నా పరువు పోతుందిరా ఇక్కడ. ఏదో పోతే మళ్ళీ అది వస్తుంది. నన్ను అడిగి కొట్టే మనగాడు బయలుదేరాడండి. ఏంటమ్మా నువ్వు? ఏమనుకున్నావు? నా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తావా? నిన్ను ఏంటి బెదిరించడం? ఏదో నోరు లేని తోడ గడ్డి మేటానికి వచ్చింది. నేను అప్పటికీ దానికి చెప్పాను, ఇలాంటి అడ్డమైన కొంపల్లోకి దూరద్దు అని. అయినా చదువు సంధ్య లేని పల్లెటూరు బయటది. అసలు నీతో మాట్లాడడం నాదే తప్పు. ఏంటి, నాకు చదువు సంధ్య లేదా? ఇదిగో మిస్, ఐ ఆల్సో ఇంగ్లీష్. నీ సంగతి టుడే నాట్ ఐ విల్ రేప్. ఏమిటి, నన్ను రేప్ చేస్తావా? యు ఇడియట్ ఫూల్, స్టూపిడ్ స్కౌండ్రల్, ఇడియట్ రాస్కల్, బ్లడీ ఫూల్, రోగ్.
ఏం కావాలండి అదుకో దానిపైన అదే అండి అదే అదేనండి ఆ పైన దానిపైన అదే అండి అదే అండి ఆ పైన అండి ఇంకా పైన ఫ్యానా అమ్మేది కదండి కొట్టుదండి నాకు కావాల్సిన ఈ కొట్లు ఏమీ లేవు ఆటో చూసావా పట్ట పగల ఎంత ధైర్యంగా ధాన్యం దొంగరవాడే చెప్తారా ఆ ధాన్యం మనం పండించిందిగా ఆ. ఇన్నాళ్ళు మనం చేతకని విధంగా చూస్తూ ఊరుకున్నాం ఈ అరాచకాన్ని ఈ రోజు అంతం చేద్దాం తలో కన్నా పట్టండి ఆగనే వాళ్ళు అద్దు చూడటానికి మనం అక్కర్లేదు మన పెద్దోడు చిన్నోడు ఉన్నాడుగా ఇది పెద్దోడి చిన్నోడిని పంపిస్తావా ఆగు మా అబ్బాయిని అడిగి చెప్తా మూడు మూడే రాయ్ పెద్దడా చిన్నడా వెళ్ళి వాళ్ళ వ్యాపారం తెలుసురండి పొండ్రా పెద్దోడ చిన్నడా శబాస్ రా శబాస్ ఒరే తలుపులు చూసేవమ్మ పెద్దోడు చిన్నోడు తడక అదంతా మా అబ్బాయిల మహిమ రే ఆ రారిని బండి కట్టండి రా వినవయ్య రావయ్య దేవయ్య భీమయ్య మనమంటే గెలిచిందయ్యా ఎద్దులకు భయపడి చేతకాని విధంగా మన లారీని వాళ్ళకి అప్పచెప్పడమే కాకుండా మళ్ళీ సంజేసి చెప్తున్నావా రాస్కెల్. చూడలేడు ఆ ఎద్దుల గురించి నీకు కొత్తగానే నాకు పాతే వాటికి చుట్టుపక్కల చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ లో ఆ ఎద్దులు నాతో పోటీ చేస్తే స్లైట్ మార్జిన్ లో అవే గెలుస్తాయి కరెక్ట్. మేనేజర్ నువ్వు వెంటనే వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి. రాజా ఈ విషయాల్లో నీకు బొత్తిగా అనుభవం లేదు. లారీలో ఉన్న బస్తాలకి లెక్కపత్రాలు లేవు. ఇప్పుడు మనం పోలీసుల వరకు వెళ్తే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఆ విషయం తెలిసే వాళ్ళు లారీని ఊరు వైపుకు మళ్లించిపోతున్నారు. అందుకని లారీ ఊరు చేరేలోగా మనం తెలివిగా దానికి నిప్పట్టించేయాలి. సార్ చెక్ పోస్ట్ పర్మిట్ లేకుండా చేరవలసిన తాలూకు వివరాలు లేకుండా ఎన్నో ఏళ్లుగా లారీలు ధాన్యం ఎగుమతి పోతుంది. అదేమిటి అనేది హక్కు మాకు లేదు. వాళ్ళు తీసుకెళ్లేది ధాన్యం కాదు సార్, మా రక్తం సార్. సార్ మేము ముష్టడి కొట్టలేదు. కోతలు అవగానే ధాన్యం బస్తాలను తీసుకెళ్లడంలో ఉన్న జోరు తిరిగి డబ్బు ఇవ్వటంలో లేదు. గట్టిగా అడిగితే తలకాయలు కూడా కోసి బత్తాల్లోకి ఎక్కించేస్తారండి. వాళ్ళ బ్రోకర్లు తప్ప ఇంకెవరికి ధాన్యం అమ్ముకోవడానికి వీల్లేదండి. ఒక ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మేము మనుషుల్లా కనపడతాం. అందుకే 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు పెట్టించేదాని బదులు 6 నెలలకోసారి పెట్టించకూడదా? ఈయన వల్ల కాదా? గవర్నమెంట్ ఇచ్చిన పట్టాభూములన్నీ మేమే కూలికి చేస్తున్నామండి. అజమాయిషి అంతా అయిందేనండి. అదే సార్, పెళ్ళానికి తాళి కట్టడం మీరు అనుభవించండి నేను క్షమించాలి. గాంధీ, బుద్ధుడు, యేసు ఒక్కసారి పుడతారు. మాలో చాలా మంది వాళ్ళలాగానే బతకడానికి ప్రయత్నించాం, కానీ ప్రయోజనం లేకపోయింది. దయచేసి మమ్మల్ని మాత్రం గాడ్సెల్గా మార్చకండి. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మీ ఫిర్యాదులన్నీ ఒక కాగితం మీద రాసి అందరి చేత సంతకాలు చేయించి నాకు పంపించండి. ఆ లారీని భద్రంగా మన కస్టడీలో ఉంచండి. అలాగే సార్. సార్ మీకు మేము ఎంతో రుణపడి ఉంటామండి. మీ ఫిర్యాదులు ఎక్కడ పంపించాలో అక్కడికి పంపించే ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఓకే, వస్తామండి. నమస్కారం సార్.